అవమానాన్ని భరించలేక ఈ వాగు దగ్గరికి వచ్చేసి చనిపోతాడు అనమాట. సమ్మక్క కూడా సేమ్ అదే విధంగా వాళ్ళతోటి వీరిచతో పోరాటం చేసి ఒక దగ్గరికి వెళ్ళేసి ఆన్నే మా అమ్మకు ఇష్టం కదా, ఇది మా అమ్మకి ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కళ్ళద్దాలు కొంచెం అనాలి. 10 రూపాయలు ఇస్తావా డాడీ? మాకు ఇస్తే ఎంత తక్కువ డాడీ? అట్లా మనసుతో ఎంత ఇస్తే తీసుకుంటారు మీరు, మంచి వాళ్ళు చాలా. మరి ఎట్లా చేయాలి? మంచిగా ఇవ్వు. ఓ మౌత్ పెట్టింది హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమిత్ర ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అతిపెద్ద జాతరకైతే వచ్చేసినాం అనమాట. అదే మేడారం జాతర దగ్గరికి అయితే వచ్చేసినాము. నియర్ జాతర దగ్గరనే ఉన్నాం మనము. ఆ జాతర విశేషాలు ఏంటి, సమ్మక్క సారలమ్మ ఈ గద్దె ఎక్కడం అంటే ఏంటి, తర్వాత జంపన వాగులో స్నానాలు చేసి అక్కడ ఎందుకు వెళ్తారు, ఈ ఆచారం అన్నీ కూడా మనము ఏంటి అనేది పూర్తి వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎగ్జాక్ట్గా ఈ మన మేడారం ఎక్కడ ఉందనంటే మన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మేడారం దగ్గర అయితే ఈ మేడారం గద్దె ఎక్కడ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికైతే వచ్చేసినాం మేము, ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఉన్నాము. ఈ వీడియోలో మీకు ఏం చెప్తామనంటే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ అనే హిస్టరీ చాలా పెద్దదన్నమాట. వాళ్ళు ఎక్కడ పుట్టిరు, తర్వాత ఆ యుద్ధ క్రమంలో వాళ్ళు ఎక్కడ చనిపోయినారు, తర్వాత వాళ్ళకు పెళ్లి చేసుకొని వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా హిస్టరీ మరోవైపు అనమాట. ఇప్పుడైతే మనము ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏ విధంగా ఎక్కుతారు, ఈ జంపన వాగు హిస్టరీ, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? అంతేకాకుండా ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మా వీడియో అనేది ముందరికి పుష్ అవుతుంది, ఓకేనా? ఖచ్చితంగా లైక్ కామెంట్ అయితే చేయండి, నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? లెట్ స్టార్ట్ మై వీడియో. మనం లోపలికి అయితే వెళ్ళేసి ఆ గద్దెల దగ్గర తర్వాత ఈ జంపన్న వాగు హిస్టరీ అయితే తెలిసేసుకున్నాం, ఓకేనా? లెట్ స్టార్ట్ మై వీడియో. కనిపిస్తుంది కదా, ఇదే అండి. ఇది మొత్తం కూడా మనకు హిస్టరీకి బిఫోర్ ఏంటంటే ఇది సంపంగి వాగు అనమాట. యాక్చువల్లీ దీని సంపంగి వాగు కాస్త జంపన్న వాగు ఏ విధంగా మారింది అనేది అయితే మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎట్లానంటే హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మనకు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేసినట్టు మొత్తం మనకు కొన్ని రాజ్యాలను దండయాత్ర మీదగా వచ్చేవాడు అనమాట. అట్లా వచ్చే క్రమంలోనే ఇక్కడ మనకు మేడారం రాజు అయినటువంటి సమ్మక్క భర్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీదకైతే దండయాత్ర వస్తాడు అనమాట. దండయాత్రకు వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా సమ్మక్క కానీ సారలమ్మ కానీ తర్వాత ఈ జంపన్న వాళ్ళ కొడుకు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళతోటి యుద్ధానికి వెళ్తారనమాట. యుద్ధానికి వెళ్ళినప్పుడు మొత్తం వీరోచిత పోరాటం చేస్తారు కానీ ఓడిపోతారు అనమాట. ఓడిపోతున్న క్రమంలోనే ఇంకా వీళ్ళంతా చనిపోయినరు అని తెలుసుకున్న జంపన్న ఏం చేస్తాడనంటే ఆ అవమానాన్ని భరించలేక ఈ వాగు దగ్గరికి వచ్చేసి చనిపోతాడు అనమాట. ఆ చనిపోవడం వల్ల దీనికి అప్పటి నుంచి కూడా ఇంకా దీన్ని జంపన్న వాగు అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ నుంచే ఇప్పుడైతే వాటర్ లేవు, ఇక్కడ నుంచి మొత్తం స్నానాలు చేసుకొని మనము సమ్మక్క సారలక్క గద్దెల దగ్గరికి అయితే వెళ్ళేస్తారనమాట. అది అంతేకాకుండా ఇంకోటి ఈ హిస్టరీకి సంబంధించి సమ్మక్క కూడా సేమ్ అదే విధంగా వాళ్ళతోటి వీరిచతో పోరాటం చేసి ఒక దగ్గరికి వెళ్ళేసి ఆన్నే అదృశ్యం అయిపోతుంది అనమాట. అది నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడైతే ఇది ఈ జంపన్న వాకు సంబంధించింది. ఇది మొత్తం స్నానాలు గిన్నెలు మొత్తం ప్యూర్ ఉంది. ఎంత పెద్దగా జరుగుతుందంటే ఈ యొక్క పండగ దాదాపు ఇంకా చెప్తున్నా కదా, మన భారతదేశంలోనే 2వ అతిపెద్ద జాతర అనమాట ఇది. అది ఇంకా మరి మనం గద్దెల దగ్గరికి వెళ్ళేద్దాం, ఓకేనా? ఇవన్నీ కూడా ఈ భవనాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గోవిందరాజు భవనం అని, తర్వాత ఇక్కడ సైడ్ మొత్తం ఇవన్నీ ఈ హాల్స్ ఇవన్నీ కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు దీంట్లో ఉండడానికి వాళ్ళ సవలతులు కానీ ఏమైనా చేసుకోవడానికి కూడా అన్ని అవైలబుల్గా డాక్యుమెంటరీ లాగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే ఆ యొక్క సమ్మక్క యొక్క భర్త పేరు మీదగా పగడద్దరాజ భవనం అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద అయితే ఇక్కడ భవనాలు కట్టి మొత్తం అంటే హాల్స్ లాగా వాళ్ళకి వచ్చినప్పుడు
ఫ్రీగా ఉండే విధంగా అయితే ఇవన్నీ కూడా తీర్చిదిద్దిన అనమాట. ఇవన్నీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఏదో మామూలుగా ఈ గుడారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు తెలిసినంత వరకు జాతర సమయంలో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. దాదాపు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఎవ్వరం కూడా నడుచుకుంటే రావాల్సి వస్తుంది. ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ కానీ ఏమి కానీ ఇక్కడ అలో చేయరు నాకు మ్యాక్సిమము. ఎందుకంటే ఆ వాతావరణం కనిపిస్తుంది మొత్తం, చుట్టుపక్కల పొలాలు అవన్నీ కూడా మొత్తం రాళ్ళు, అంటే వండుకోపోయిన అట్లా ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కూడా ఇదంతా షెడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది, నైస్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మనం ఇక్కడే ఇప్పుడు స్టేట్కి వెళ్తే మనం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వెళ్తాము. అమ్మవారికి మనం అంటే మొక్కులు టెంకాయలు అవి తీసుకొని పోతారు కదా. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బెల్లము నిలువెత్తు ఇట్లా తులాభారం వేసుకొని మరి అది అమ్మవారికి చదివిస్తారు అనమాట. ఇప్పుడు ఏమైనా మొక్కులు కోరుకుంటారు అనుకో, ఏదైనా జరిగినది నాకు అయిందని అనుకో, నా తులాభారం అంటే నేను ఇంత వెయిట్ ఉన్నాను, అది అంత వెయిట్ తీసుకునేకైతే బంగారం అంటే అది తీసుకొని వెళ్తారు అనమాట బెల్లాన్ని. అది అనమాట. మనం అంత బడ్జెట్ లేదు మనకు, కావాలంటే మినిమం 70 kgs కావాలి. అదంతా ఎందుకు మనకు, వెళ్దాం చూసేసి వచ్చేద్దాం, ఓకేనా? లోపలికి వెళ్దాం. పెట్టాలి చెప్పులు, నైస్. ఈ క్యూలతో దేశంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క జాతర తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది సమ్మక్క గద్దె అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎలాంటి విగ్రహం అని ఏమి కానీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ కనిపించినదే ఇది సమ్మక్క గద్దె అనమాట. చూసినా కదా, ఎలాంటి విగ్రహం అలాంటిది ఏమి ఉండదు. ఒక చెక్కకి ఒక బట్ట చుట్టుకొని కుంకుమ పసుతోటి అదే పెద్ద దేవతగా కొలుస్తారనమాట అక్కడ. ఇది సమ్మక్క గద్దె అని చెప్తారు. తర్వాత ఇది సారలక్క గద్దె ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం సారలక్క గద్దె దగ్గరికి వెళ్తున్నాము. ఇది కనిపించేది అదే సారలక్క గద్దె, సేమ్ యాస్టిస్, రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి. అది అదే విధంగానే ఉంటుంది. ఆ పక్కనే మనకు గోవిందరాజు విగ్రహం అయితే ఉంటుంది. గోవిందరాజు అని అంటే ఎవరనంటే ఈ గోవిందరాజు ఎవరంటే సమ్మక్క వాళ్ళ తండ్రి అన్నమాట. వెళ్దాం. కొంచెం కట్టిస్తారా ఇంకో ఇట్లా మేము తీసుకోవాలి కవర్ కూడా లేదు. అది మా అమ్మకు ఇష్టం కదా, ఇది మా అమ్మకి ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లా అని చెప్పేసి కుంకుమ బరి సమ్మక్క సారక్క. గాట్ ఇట్. ఇక్కడ ప్రత్యేకత ఇదే అనమాట. సమ్మక్క సారలమ్మ అంటేనే ఈ కుంకుమ పసుపు భరిణితోటే వాళ్ళ యొక్క దేవతలను కొరుస్తారనమాట. ఎలాంటి విగ్రహాలు ఏమీ ఉండదు, ఇక్కడ ప్రత్యేకత అదే. కాబట్టి ఇది మన దగ్గర ఉందంటే సమ్మక్క సారలమ్మ మనతో ఉన్నట్టే అనమాట. మామ్స్ మీకోసమే
సమ్మక్క చేత్తో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టేనమైపోయేది. ఆమెను మేడార పాలకుడు పగడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగి రాజ్య విస్తరణ కక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పలాసపై దండయాత్ర చేస్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగడిగిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులను సౌరభౌముకి వ్యతిరేకంగా రాజ్యాధికారాన్ని దక్కిస్తున్నాడనే కారణంతో పగడిగిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిపై అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగేంద్రుడితో సహా మేడారంపై దండయాత్ర చేస్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచిత పోరాటం చేస్తారు. కానీ అక్కడ కాకతీయ సేనుల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగడిగిద్దరాజు, సారలమ్మ, నాగలమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపంగి వాగు కాస్త జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. చష్మా అంటే కళ్ళద్దాలు మంచిగా అంటే అట్లానే ఛానల్ 10 రూపాయలు ఇస్తావా డాడీ? మాకు ఇస్తే తక్కువ డాడీ. అట్లా మనసుతో ఎంత ఇచ్చినా తీసుకుంటారు మీరు, మంచి వాళ్ళు చాలా. అట్లా ఇస్తావా? మరి ఎట్లా ఇవ్వాలి? మంచిగా ఇవ్వు. ఓ మౌత్ పెట్టింది అబ్బా. ఆపోయింది పట్టు. మంచిగా ఇవ్వు. మంచిగానే ఇస్తున్నా. 10 రూపాయలు కాదు, వీడియో తీస్తున్నారు. మంచిగా 10 మందికి ఎట్లా తెలియాలా? 500 ఇచ్చినా తక్కువే. ఇంకేవే ఉన్నాయి మన దగ్గర. 500 ఇచ్చినా తక్కువే. మనస్ఫూర్తి ఎంత ఇచ్చినా తీసుకోవాలి. మీరు చాలా మంచి వాళ్ళు, గొప్ప వ్యక్తి. తల్లి చల్లగా చూడాలి నాయన, ఆరోగ్యాలతో స్ట్రెస్ పడితే 200 ఏళ్ళు చల్లగా. నీ యూట్యూబ్ ఛానల్ మంచిగా ఎదగల. థ్యాంక్ యూ. సిగ్గుపడుతుందా? చల్లగా ఉండాలంట మా యూట్యూబ్ ఛానల్, చల్లగా ఎదగాలట. చాలా ఆశీర్వదించింది. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఏమో సిగ్గుపడుతుంది అని तेरा चश्मा अच्छा है बोलते बोला उन्होंने. चश्मा बोल के ग्लासेस है ना, అది మంచిగా ఉన్నాయంట నాకు, అవి చెప్తుంది. థ్యాంక్ యూ, మిస్ యూ గైస్. అయిపోయింది మొత్తానికి. దర్శనం చేసుకొని మనం సమ్మక్క సారలమ్మ యొక్క కుంకుమ బారిని అయితే తెచ్చుకున్నాము. ఇవి మన దగ్గర ఉంటే ఇంకా మన దగ్గర సమ్మక్క సారలమ్మ ఉన్నట్టే అనమాట. ఎందుకంటే ఇవే కదా వాళ్ళ విగ్రహాలు ఏమి ఉండవు, ఇదే మ్యాక్సిమము అదే అనమాట. ఇది ఈ వీడియో. వాళ్ళు అనంటే ఇక్కడ సమ్మక్క సారలక్క గద్దె ఎక్కడం ఎందుకు అనంటే, యాక్చువల్లీ ఇది చిలకలగుట్ట పైన సమ్మక్కను ఇంతకుముందు కొలిచేవారు అనమాట. 1940 బిఫోర్ అనమాట. అప్పుడు అక్కడ కొలిచేవారు. అక్కడ భక్తులు ఎక్కువ రావడంతో కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల కిందికి తీసుకొచ్చి ఇక్కడైతే పూజలు నిర్వహించి ఇక్కడ ఈ జాతర ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. ఇది ప్లేస్ అంతా విశాలంగా ఉంది కాబట్టి ఇది ఈ వీడియో మ్యాక్సిమం ఇక్కడ ఇంతే అనమాట. యాక్చువల్లీ ఇంకోటి అందరికీ తెలియని విషయం ఏంటంటే, సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా అక్క చెల్లెలు అనుకుంటారు. అది కాదు. సమ్మక్క సారలమ్మ అనేది ఇద్దరు, సమ్మక్క తల్లి, సారలమ్మ కూతురు అనమాట. ఇది యాక్చువల్లీ ఈ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్, కామెంట్ చేయడం వలన మా వీడియో పుష్ అవుతుంది. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్తున్నా, ఎండింగ్లో కూడా చెప్తున్నా. ఖచ్చితంగా వీడియో లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. డూ సబ్స్క్రైబ్ ఎస్వి మిత్రా ఛానల్. కెమెరామ్యాన్ విక్రమ్తో శేఖర్.